సుందరి నేను వంట చూడని నీలో నన్నంట. హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింప్లీ చరిష్మా. ఈరోజు మన లంచ్ రెసిపీ వచ్చేసి ఏంటంటే చామగడ్డ ఫ్రై. ఎలా చేసుకోవాలి అనేది ప్రాసెస్ మొత్తం చూపిస్తున్నాను, చూసేయండి. ముందుగా చామగడ్డల్ని ఒక 5 to 10 minutes బాగా ఉడకనివ్వాలి. ఉడికించుకున్న తర్వాత పైన పొట్టంతా తీసేసి ఇలా రౌండ్గా కట్ చేసి పక్కకు పెట్టుకోవాలి. మరీ ఎక్కువ ఉడకనివ్వకూడదు గైస్, నజ్జిగిజ్జి అయిపోతాయి. సో కొద్దిగా ఒక 80% ఉడికిన తర్వాత ఇలా రౌండ్గా కట్ చేసి పక్కకు పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని మనం డీప్ ఫ్రై చేసుకుంటున్నాం కాబట్టి ఆయిల్ ఎక్కువనే వేసుకోవాలి. అవి బాగా డీప్ ఫ్రై అయిన తర్వాత మళ్ళీ ఎక్స్ట్రా ఆయిల్ మొత్తం వేరే దానిలోకి తీసేసుకోవచ్చు. కొద్దిగా ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులోకి మినపప్పు, ఆవాలు, జీలకర్ర, కొద్దిగా కరివేపాకు, ఇంకా మనం కట్ చేసి పెట్టుకున్న చామగడ్డ పీసెస్ని కూడా వేసుకొని వేయించుకోవాలి. డీప్ ఫ్రై లాగా చేసుకోవాలనుకుంటే డీప్ ఫ్రై చేసుకోవచ్చు, లేదు నార్మల్గా ఫ్రై లాగా చేసుకుంటామంటే కూడా చేసుకోవచ్చు. మేమైతే డీప్ ఫ్రై లాగా చేసుకున్నాం అనమాట. పప్పులోకి చాలా బాగుంటుంది తింటుంటే అని. ఇంకా ఇవి ఫ్రై అయ్యేలోపు మనం ఏం చేద్దామంటే మిక్సీ జార్ తీసుకొని అందులోకి కొద్దిగా కొబ్బరి, ఒక 4-5 ఎల్లిపాయ ముక్కలు, కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా నువ్వులు, సరిపడ కారం, సరిపడ ఉప్పు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా పసుపు వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. మెత్తగా గ్రైండ్ చేసి పక్కకు పెట్టేసుకోవాలి. గైస్, మీరు ఆల్రెడీ చాలా వీడియోస్లలో కొబ్బరి కారం ఎలా చేసుకుంటామో చూసారు కదా. ఇంకా సేమ్ అదే ప్రాసెస్, కాకపోతే పెడుతున్నాను అనమాట ఎలా వేసుకోవాలి అనేది. ఇలా కొబ్బరి పొడి చేసి పక్కకు పెట్టుకున్న తర్వాత మనం ముందుగా డీప్ ఫ్రై చేసుకుంటున్న చామగడ్డలు కూడా ఫ్రై అయిపోయాయి అన్నమాట. ఇలా మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత ఎక్స్ట్రా ఆయిల్ అంతా తీసేసుకోవాలి బయటికి. డీప్ ఫ్రై చేసాం కాబట్టి మనం ఎంత ఆయిల్ వేసుకుంటే అంత ఆయిల్ మొత్తం బయటికి వచ్చేస్తుంది. సో పెద్ద ఆయిల్ ఏం పట్టదు. మీకు ఆయిల్గా తినాలి అని అనుకుంటే కొద్దిగా ఆయిల్ ఉంచుకొని మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి కారంని మిక్స్ చేసుకుంటే మన ఫ్రై అయితే రెడీ అయిపోయింది గైస్. చాలా అంటే చాలా టేస్టీ రెసిపీ, చాలా ఈజీ రెసిపీ. మనం ఏదైనా ఆకుకూర పప్పు చేసుకొని అందులోకి ఫ్రై నంచుకొని తింటే మాత్రం చాలా అంటే చాలా టేస్టీగా ఉంది గైస్. ఇది గైస్ ఈరోజు మన వీడియో, ఇంకా మన రెసిపీ. ఇంకా ఇలాంటి మంచి మంచి రెసిపీస్తో మీ ముందుకు వస్తాం. అంతవరకు మీరేం చేయాలి గైస్, మర్చిపోకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ గైస్, బాయ్ బాయ్. ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను.